హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్లో ఫాస్టాగ్ ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు ఫాస్టాగ్కు ఈకేవైసీ చేసుకోవాలని, లేదంటే కార్డు బ్లాక్ లేదా డియాక్టివేషన్ అవుతుంది అనైతే తెలియజేసింది. ఫాస్టాగ్ ఉపయోగించే వాళ్ళు ఒక్క ఫాస్టాగ్నే మల్టిపుల్ వెహికల్కి యూజ్ చేయడం వల్ల కేంద్రం ఈ ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది. దీని ద్వారా 1 లేదా 2 వెహికల్లకు మాత్రమే ఈ ఫాస్టాగ్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఫాస్టాగ్ అనేది ఈకేవైసీ చేసుకోకపోతే వాళ్ళ కార్డులు డియాక్టివేషన్ చేస్తామంటూ కేంద్రం అయితే చెప్పింది. దీనికోసమని జనవరి 31వ తేదీ వరకు గడువైతే ఇచ్చింది. అయితే చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల దానిని ఈ నెల చివరి వరకు పెంచింది. అంటే ఫిబ్రవరి 29 వరకు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఈకేవైసీ గురించి నేను ఇంతకుముందు వీడియోలో అయితే తెలిపాను. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడనట్లయితే వెంటనే చూడండి. అయితే ఆ వీడియోలో చాలామంది ఆ వెబ్సైట్ పనిచేయడం లేదంటూ నాకు కామెంట్స్ రూపంలో చెప్పారు. అయితే దాంట్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేస్తే నో రిజిస్టర్ని వస్తుందని అంటున్నారు. కానీ కొంతమందికి అయితే ఈకేవైసీ అనేది ఆ వెబ్సైట్ ద్వారా పూర్తయింది, కొంతమందికి ఇంకా కాలేదు. అయితే ఎవరికైతే ఆ వెబ్సైట్ ద్వారా ఆ వెబ్సైట్ పనిచేయడం లేదో వారు ఈ వెబ్సైట్ నుండి అయితే ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. మీరు ఏ బ్యాంకు నుండి అయితే ఈ ఫాస్టాగ్ పే చేస్తున్నారో ఆ బ్యాంక్ లాగిన్ ద్వారా కూడా మీరు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. అలాగే చాలామంది కొత్తగా అప్లై చేసుకోవడం ఎలా అని అయితే అడుగుతూ ఉన్నారు. కొత్తగా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏ బ్యాంకు నుండి అయితే ఫాస్టాగ్కి చేయాలి అనుకుంటున్నారో ఆ సంబంధిత బ్యాంకు పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. అంటే నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే బ్యాంకు యాప్ ద్వారా కానీ కొత్తగా ఫాస్టాగ్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే పేటిఎం ద్వారా కూడా మీరు కొత్తగా ఈ ఫాస్టాగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి వెబ్సైట్లోకి వస్తే ఆ వెబ్సైట్లో మీకు సంబంధించినటువంటి బ్యాంక్స్ అన్నీ ఉంటాయి. ఆ బ్యాంక్స్ మీకు ఏవైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇలా కింద ఒక యూఆర్ఎల్ అనేది వస్తుంది. ఆ యూఆర్ఎల్ని ప్రెస్ చేస్తే మీకు ఫాస్టాగ్ పోర్టల్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. అంటే ఇలా మీ బ్యాంక్ పోర్టల్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫాస్టాగ్ లాగిన్ న్యూ ఫాస్టాగ్ అని కనిపిస్తుంది కదా. సో మీరు ఫాస్టాగ్కి లాగిన్ అయ్యి మీ డాష్బోర్డ్ మీద అంటే మీ ప్రొఫైల్కి వెళ్ళేసి మీ ప్రొఫైల్లో కేవైసీ ఒకవేళ పెండింగ్ ఉంటే అక్కడ నుంచి మీరు మీ కేవైసీ అనేది చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మీ యొక్క పేటిఎం యాప్లోకి వెళ్ళి పేటిఎం సెర్చ్ బార్లో ఫాస్టాగ్ అని టైప్ చేయండి. అలా ఫాస్టాగ్ అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది, ఫాస్టాగ్ రీఛార్జ్ అని. దాని కిందే ఫాస్టాగ్ మేనేజ్మెంట్ అని కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు కొత్తగా ఫాస్టాగ్ అనేది అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.